ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణార్థ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివార అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, అలాగనే సంవత్సరపు చివరి మాసం అవడ సందర్భంగా ఎలాంటి దురదృష్టాన్ని దూరం చేసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలను ఆపుకోవాలి, ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అక్షరాల వారు కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధ సంచార స్థితి, అలాగనే సప్తమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అష్టమంలో రాహు సంచార స్థితి, వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు 4 గ్రహాలు యోగించడం లేదు అని చెప్పి గమనించాలి. అలాగా ఇలాంటి కాల సమయంలో అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం, అప్పులు ఇచ్చిన చోట తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట మీకు పీకల మీదకి రావడం, స్థిరాస్తులు చరాస్తులు అమ్మాలని లేకపోతే తాకట్టు పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక వీరందరకు విందులని, వినోదాలని, ఆర్భాటాలని, పొగడ్తలకు కానీ వెళ్ళారా ఇంకనూ మీ యొక్క ధనము మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనము, ధ్యానము, ప్రణాళిక, ఏకాగ్రత, ఆ యొక్క పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో దశ దిశను ఆలోచింపజేయడము, ఎక్స్పర్ట్స్ యొక్క నిర్ణయాలు తీసుకోవడము, తెలిస్తేనే పనులు చేయడము, తెలియకపోతే ఈ మాసాంతం వాయిదా పెట్టుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనం ఈ ఆదివారం అమావాస్య రోజున మనకు ఒక ఎర్రటి కూష్మాండ దీపాన్ని తెచ్చి ఒక ఎర్రటి క్లాత్ పరిచి అందులో
ఎరుపుతో కూడుకున్నటువంటి కుంకుమతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేసుకొని కుష్మాండ దీపాన్ని వెలిగించి మనసారా మీరు నమస్కారం చేసుకొని, తండ్రి ఈ గ్రహ దోషాలు తొలగిపోయి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని విజయం సాధించే శక్తిని ప్రసాదించమని కోరుకొని, పూజ అంతా అయిన తర్వాత సపరేట్గా ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఎర్రటి ఉప్పు చేత దిష్టి తీయించుకొని బయటపడేసుకోవడము. ఆ దిష్టి కూడా వీలైతే చాకులతో తీయించుకోండి, చాలా బాగుంటుంది. తదనంతరం ఈ యొక్క దీపాన్ని వస్త్రాలతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేకపోతే ఈ గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.